వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ మేఘ్నా అండ్ యు ఆర్ వాచింగ్ బీటెక్ పిల్ల. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియో ఫ్రెషర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే గనక ఫ్రెషర్స్ ప్రజెంట్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటారు. సో కంపల్సరీ ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడతారు. సో ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్లో కొంతమంది బ్యాక్ వచ్చేస్తారు. సో అలా కాకుండా నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మంచిగా అటెంప్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. బెస్ట్ వెబ్సైట్స్ ఫర్ లెర్నింగ్ యాప్టిట్యూడ్. సో యాప్టిట్యూడ్ అనేది నేర్చుకోవాలి అంటే కనుక బెస్ట్ వెబ్సైట్స్ ఏమున్నాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు చూపిస్తాను ఆ వెబ్సైట్స్, అట్ల వల్ల యూజెస్ ఏంటి అనేది. ముందుగా మనం చూసుకుంటే కనుక ఇండియా బిగ్స్. సో వెబ్సైట్స్ ఎలా వర్క్ అవుతాయి, ఏం వెబ్సైట్స్ అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వన్ ఇండియా బిగ్స్ ఫస్ట్ వన్. సో మీ గూగుల్ ఓపెన్ చేసి ఇండియా బిగ్స్ అని టైప్ చేయండి. సో టైప్ చేయగానే మీకు పేజెస్ అనేవి చూపిస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఇండియా బిగ్స్ ఇది చాలామందికి ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు, టాప్ వెబ్సైట్ అని కూడా చెప్పుకోవచ్చు. క్యాట్ క్యూబ్స్ లాంటి ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్లో 50 to 60% క్వశ్చన్స్ అనేది ఈ వెబ్సైట్ నుండే వస్తుంది. ఇందులో మనం ఆప్టిట్యూడ్ మాత్రమే కాదు, కోడింగ్, కరెంట్ అఫైర్స్ లాంటి చాలా సెక్షన్స్ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ జనరల్ ఆప్టిట్యూడ్, వెర్బల్ అండ్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూస్, పజిల్స్, ఇంజనీరింగ్ బ్రాంచెస్ వైజ్ అండ్ ప్రోగ్రామింగ్, C++, జావా, సో మెనీ కేటగిరీస్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అర్థమెటిక్ ఆప్టిట్యూడ్ మీద క్లిక్ చేస్తే గనక అర్థమెటిక్ ఆప్టిట్యూడ్ లో ఉన్న టాపిక్స్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ వ్యూ అనేది అవుతుంది. ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్ అనే చాప్టర్ మీద క్లిక్ చేస్తే ఆ టాపిక్ రిలేటెడ్ ఉన్న క్వశ్చన్స్ అనేది మనకి ఇక్కడ వ్యూ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఆప్షన్స్ తో పాటు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాక్టీస్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఒకవేళ మనకు తెలియదు అనుకుంటే గనక మనకి క్వశ్చన్ కి వ్యూ ఆన్సర్ మీద క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ తో సహా మనకి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ డిస్కస్ ఇన్ ఫార్మ్. సో మన డిస్కస్ ఫార్మ్స్ మీద క్లిక్ చేసుకుంటే గనక యూట్యూబ్ ఆర్ ఇన్స్టా, ఫేస్బుక్ లో కామెంట్స్ ఎలా ఉంటాయో ఇక్కడ క్వశ్చన్ కి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్, డిఫరెంట్ వేస్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి మనకి ఉంటాయి. నెక్స్ట్ వన్ వర్క్ స్పేస్. మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, ట్రేస్ అవుట్ చేసుకోవాలి అంటే కనుక మనం ఇక్కడ అనేది చేసుకోవచ్చు, ఇలా టైప్ అనేది చేసుకోవచ్చు వర్క్ స్పేస్ అని. నెక్స్ట్ వన్ రిపోర్ట్ చేయొచ్చు. మనకి ఏమన్నా డౌట్ ఉన్నా గానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా గానీ రిపోర్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ నేమ్ అండ్ ఈమెయిల్, సెండ్ రిపోర్ట్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. ఇలా మనం ఈ ఇండియా బిగ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఆప్టిట్యూడ్, లాజికల్ గానీ, వెర్బల్, కోడింగ్, ఇలా మనం అన్ని ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. సో మాక్సిమం 50 to 60% ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఈ వెబ్సైట్ నుంచే మనకు వస్తాయి ఆప్టిట్యూడ్ రౌండ్ లో. నెక్స్ట్ వన్ ఆల్ ఇండియా ఎగ్జామ్స్. నేను చూపిస్తాను ఆల్ ఇండియా ఎగ్జామ్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంక్స్, ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది బెస్ట్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు, బాగా యూజ్ అవుతుంది. అన్నిటికీ సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. మీ ఎగ్జామ్ బట్టి సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు ఈ ఆల్ ఇండియా ఎగ్జామ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్ ఇండియా ఎగ్జామ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే గనక మనకి ఇక్కడ ఆప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేసుకుంటే ఆప్టిట్యూడ్, బ్యాంక్ రిలేటెడ్, ఇంజనీరింగ్, ఇంగ్లీష్, జీకే, ఇంటర్వ్యూ, ఆన్లైన్ టెస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. ప్రాక్టీస్, ప్లేస్మెంట్ పేపర్, ప్రీవియస్ ప్లేస్మెంట్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, రీజనింగ్ అన్ని మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్ ఆన్లైన్ టెస్ట్ ప్రిపరేషన్ గైడెన్స్ అనేవి మొత్తం ఇక్కడ మనకి డీటెయిల్డ్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తుంది. చేస్తే మనకు టెస్ట్ వైజ్ గా ఓపెన్ అనేది అవుతుంది, ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టిట్యూడ్ మీద క్లిక్ చేసాం అనుకోండి. ఆప్టిట్యూడ్ మీద క్లిక్ చేయగానే ఇదిగోండి ఆప్టిట్యూడ్ మొత్తం డీటెయిల్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ సొల్యూషన్స్ తో సహా మనకు డీటెయిల్డ్ గా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్స్ అండ్ ఆప్టిట్యూడ్ క్విజ్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. ఇదిగోండి చాప్టర్ వైజ్ గా మనకి చాప్టర్స్ అనే లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. టైమ్ అండ్ డిస్టెన్స్ మీద క్లిక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్ టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్ ఆన్సర్స్ తో సహా మనకి ఇక్కడ వ్యూ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆప్షన్స్, వ్యూ ఆన్సర్ చూడాలంటే వ్యూ ఆన్సర్ మనం ఆన్సర్ అనేది చూసుకోవచ్చు. వర్క్ స్పేస్ మనం ప్రాక్టీస్ చేసుకుంటే వర్క్ స్పేస్ అనేది ఇలా మనకి ప్రొవైడ్ అనేది చేస్తారు ఆల్ ఇండియా ఎగ్జామ్ పోర్టల్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్సైట్ ఫర్ లెర్నింగ్ యాప్. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి
స్పాట్. సో మీరు గూగుల్లో సెర్చ్ చేయాలి అంటే కనుక ఎలా testspot.com యాప్. సో ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తాం అనుకోండి. ఇక్కడ ఏంటంటే గనక ఈ వెబ్సైట్ లో వచ్చేసి మనం టెస్ట్ అనేది ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. టెస్ట్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టాపిక్ వైజ్ గా మనం ప్రాక్టీస్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. సో మొత్తం ఓవరాల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాపిక్ అనేది తీసుకున్నాం అనుకోండి, పర్సెంటేజ్ టాపిక్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ పర్సెంటేజ్ టాపిక్ లో మెయిన్ గా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. డ్యూరేషన్ వచ్చేసి 30 minutes. సో యూజర్స్ ఎంతమంది యూజర్స్ ఈ టెస్ట్ అటెంప్ట్ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ చూపించింది. టేకెన్ బై 0 యూజర్స్. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆప్టిట్యూడ్ తీసుకున్నాం అనుకోండి, ప్లేస్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 7 చూస్తే గనక ఓవరాల్ గా 30 క్వశ్చన్స్ ఉన్నాయి. డ్యూరేషన్ వచ్చేసి 30 minutes ఇచ్చారు. ఎంత మంది టెస్ట్ తీసుకున్నారు అంటే గనక 4774 యూజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అనేది అవ్వాలి మెయిల్. అప్పుడు మనకు టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ గా మనం ఆ టెస్ట్ అనేది అటెంప్ట్ అనేది చేసుకోవచ్చు. ఇలా మనం ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ లో. నెక్స్ట్ వన్ M4 Maths. ఐ థింక్ ఈ వెబ్సైట్ అందరికి తెలుసనే అనుకుంటున్నాను నేను. M4 Maths. సో M4 Maths అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. M4 Maths మీద క్లిక్ చేస్తున్నాను నేను సైట్ మీద. సో క్లిక్ చేస్తే కనుక మనకు ఇక్కడ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి మ్యాథ్స్ ట్రిక్స్ కానీ, ప్లేస్మెంట్ పేపర్స్ కానీ, పజిల్స్ అన్ని మనం ప్రాక్టీస్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 days పజిల్ మీద క్లిక్ చేసా. ప్రీవియస్ పజిల్ ప్రైజ్ అండ్ రూల్స్ క్లిక్ చేసి 2 days పజిల్ మీద క్లిక్ చేస్తే ఇవ్వండి హౌ మెనీ వర్డ్స్ క్యాన్ బి పర్ఫార్మ్డ్. ఇలా మనకి పజిల్ క్వశ్చన్ అనేది వస్తుంది విత్ ఆప్షన్స్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. విత్ సొల్యూషన్ తో సహా మనకి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ పజిల్ ఆప్షన్స్ అండ్ ట్రేసింగ్ కూడా విత్ ఆన్సర్ తో సహా మనకి ఇక్కడ చూడొచ్చు. ఇలా డిఫరెంట్ మ్యాథ్స్ ట్రిక్స్ ఓపెన్ చేసినా గానీ ఇక్కడ మనకి క్వశ్చన్ విత్ ఎగ్జాంపుల్ తో సహా మనకి ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండిద్ది. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి ఫ్రెషర్స్ వరల్డ్. సో ఫ్రెషర్స్ వరల్డ్ క్లిక్ చేయండి. ఫస్ట్ సైట్ ఓపెన్ చేయండి freshers.com. సో ఈ వెబ్సైట్ లో వచ్చేసి ఏంటి అంటే గనక మనము ఓన్లీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రీవియస్ ప్లేస్మెంట్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడమే కాకుండా మన జాబ్స్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్స్ జాబ్స్ కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఐటీ జాబ్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ, MBA జాబ్స్, బ్యాంక్ జాబ్స్, ఏ వాకిన్స్ ఉన్నా గానీ మనం ఇక్కడ సెర్చ్ అనేది చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ లో ఫ్రెషర్స్ వరల్డ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఇలా ప్రాక్టీస్ చేయాలి అంటే కనుక ప్లేస్మెంట్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే కనుక ప్లేస్మెంట్ పేపర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లిస్ట్ అనేది వస్తుంది. సో మనకు కావాల్సిన టాపిక్ అనేది మనం క్లిక్ చేసుకోవచ్చు. లాజికల్ రీజనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాజికల్ రీజనింగ్ మీద క్లిక్ చేసాం అనుకోండి. ఇదిగోండి లాజికల్ రీజనింగ్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఇట్లా ఓపెన్ అనేది అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అని ఉంటుంది కదా, లాజికల్ రీజనింగ్. సో మనం క్లిక్ చేయగానే పేపర్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ప్రాక్టీస్ అనేది మనం చేసుకోవచ్చు. ఈ నాకు తెలిసిన బెస్ట్ వెబ్సైట్స్ ఆప్టిట్యూడ్, లెర్నింగ్ ఆప్టిట్యూడ్ కోసం. సో అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు Btech Pilla.